ఇటీవల మరణించిన సీనియర్ పాత్రికేయుడు ఆర్ఎన్ గోపాలకృష్ణ, జర్నలిస్ట్ కందుల శ్యామ్, ప్రెస్ ఫోటోగ్రాఫర్ చుక్క శ్రీనివాస్ సంతాప సభ ఏపీయూడబ్ల్యూజే తెనాలి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. యూనియన్ నాయకులు, ఐజేయూ సభ్యులు, పలువురు పాత్రికేయులు పాల్గొని నివాళులర్పించారు. జర్నలిజాన్ని పవిత్రంగా నమ్మి త్రికరణ శుద్ధిగా బాధ్యతలు నిర్వర్తించిన నిబద్ధత కలిగిన పాత్రికేయుడు ఆర్ఎన్ గోపాలకృష్ణ మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా అన్నారు. గతేడాది మృతి చెందిన జర్నలిస్టు కందుల శ్యామ్ ఈ నెల 24న మరణించిన ప్రెస్ ఫోటోగ్రాఫర్ చుక్కా శ్రీనివాస్ బాబు మృతి బాధాకరమన్నారు. ఏపీయూడబ్ల్యూజే తెనాలి కమిటీ ఆధ్వర్యంలో మృతి చెందిన పాత్రికేయుల సంతాప సభను నిర్వహించారు. కమిటీ తెనాలి అధ్యక్షుడు చందు సుబ్బారావు అధ్యక్షత వహించిన సభకు ఐజేయూ సభ్యుడు మార్కండేయులు స్వాగతం పలికారు. నాగుల్ మీరా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు చిన్న వయసులోనే మరణిస్తూ ఉండటం ఇటీవల కాలంలో గమనిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య బీమాతో ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. విలేకరులు తగు జాగ్రత్తలతో విధులను నిర్వర్తించాలని కోరారు. సీనియర్ పాత్రికేయుడు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ సాధారణమైన కుటుంబాన్ని నుంచి వచ్చిన ఆర్ఎన్ గోపాలకృష్ణ పాత్రికేయ వృత్తిలో నిబద్ధతతో పనిచేశారని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ రిటైర్ అయ్యాక అర్చకుడుగా జీవితాన్ని గడిపారని వివరించారు. ఐజేయూ సభ్యుడు సీనియర్ విలేకరి బిఎల్ నారాయణ మాట్లాడుతూ ఆర్ఎన్ గోపాలకృష్ణ, చుక్క శ్రీనివాసబాబు, కందుల శ్యామ్తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శులు చొప్పరు సుధాకర్, ఎల్ వెంకటేశ్వరరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కారుమంచి సునీల్ సందీప్, బొల్లిముంత కృష్ణ, దేవయ్య, మురళి, ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఛానల్లో సీనియర్ జర్నలిస్టు, ఉపాధ్యాయుడు ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు, పూర్తి పేరు రొంపిచర్ల నాగ గోపాలకృష్ణమాచార్యులు గారు 2-3 రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నెల 24వ తారీఖున మన ప్రెస్ ఫోటోగ్రాఫర్గా అందరికీ తల్లో నాలుగులా ఉండేటటువంటి మన చుక్కా శ్రీనివాస్ బాబు, మనం అందరం పొట్టి సీన్ అని పిలుచుకునే వాళ్ళం, అతను కన్నుమూశాడు. ఇంతకుముందు గతంలో కందుల శ్యామ్ అనే రిపోర్టర్ కూడా మరణించాడు. వీళ్ళందరూ మనకి ఆత్మీయులు, నిత్యం కలిసి ఉండేవాళ్ళం. వీళ్ళని గురించి స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఏపీడబ్ల్యూజే తరఫున సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మన జిల్లా అధ్యక్షుడు మేరా గారు వచ్చారు. మన యూనియన్ నాయకులు, తెనాలి అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగానైనా వాళ్ళని స్మరించుకున్నాం. ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు తెనాలిలోనే జన్మించారు. ఆయన రేపల్లిలో ఈనాడు విలేకరుగా కొంతకాలం పనిచేశారు. తర్వాత మళ్ళీ తెనాలి వచ్చి తెనాలిలో ఈనాడు మాస్టర్ దగ్గర కొంతకాలం అసిస్టెంట్గా చేశారు. తర్వాత ఏవిఎస్ ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేసే రోజుల్లో ఈయన తెనాలి రూరల్ మండల విలేకరుగా పనిచేశారన్నమాట. అప్పట్లో రసమయ్య అనే సంస్థ డాక్టర్ రావి రవీంద్రనాథ్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఏవిఎస్, గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ కలిసి మంచి కార్యక్రమాలను చేసి ఆ రోజుల్లో రసమయ్యకి మంచి పేరు తీసుకొచ్చారన్నమాట. అలాగే రామలింగేశ్వరపేటలో ఒక ప్రైవేట్ స్కూల్లో భాషా ప్రవీణ చదివినటువంటి గోపాలకృష్ణ గారు రామలింగేశ్వరపేటలో ప్రైవేట్ స్కూల్లో తెలుగు పండితుడిగా పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత అర్చక వృత్తిలోకి ఉన్నారు. ఆయన పెనుగురుపాడులో చెన్నకేశ్వర స్వామి ఆలయానికి పూజారిగా పనిచేస్తూ అనారోగ్యం బారిన పడి తిరుపతిలో వాళ్ళ కుమార్తె గారి ఇంట్లో అంతా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి మనకు బాధాకరం. అలాగే చుక్కా శ్రీనివాస బాబు మనకి నాకు వ్యక్తిగతంగా 25 ఏళ్ళ నుంచి ఆత్మీయంగా ఉండేవాడు. అలాగే మన ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ బాబు, గతంలో మనతో పాటు ఉన్న మన శ్యామ్ కూడా చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఏపీడబ్ల్యూజే యూనియన్ కార్యక్రమాల్లో వీళ్ళు చురుగ్గా పాల్గొంటూ జర్నలిస్టులతో మమేకమవుతూ స్థానికమైన అందరి నాయకులతో యూనియన్ కార్యకలాపాల్లో కూడా మనందరికీ తోడుగా ఉండి ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని గుంటూరు జిల్లా కమిటీ తరఫున మేమందరం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు తమ వృత్తి ధర్మంలో ఒత్తిడికి లోనవుతూ అకాలంగా మరణిస్తున్నారు కనుక జర్నలిస్టులు కూడా వారి కుటుంబాల పట్ల మీరు కూడా ఆలోచనతో వెలిగి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తే బాగుంటుంది అనేది నాదొక సూచన. ఒత్తిడి ప్రపంచంలో జర్నలిస్టుల వృత్తి మరింత ఒత్తిడిగా ప్రమాదంగా మారింది కనుక ఇప్పుడు రేపు మరలా కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా మళ్ళీ మనవాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 4 నుంచి సిబ్బందిగా ఉన్నా కానీ మనం 8 నుంచి మనం వెళ్తాం కనుక
ఫస్ట్ రౌండ్లో పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవీఎంలు కౌంటింగ్ ఉంటాయి. ఎలాంటి ఏదైనా గొడవలు జరగకుండా, ఎలాంటి ఏదైనా ఇబ్బంది తలెత్తే స్థానిక మన జిల్లా కమిటీ సభ్యులు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ, మన నాయకులు కూడా వాళ్ళకి ఎక్కడ ఏదైనా జర్నలిస్టుల సమస్యలు ఏదైనా ఎత్తే వీరందరూ ఐక్యంగా ఉండి వాళ్ళందరికీ తోడుగా ఉండండి. జర్నలిస్టులు కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఒక ఆరోగ్య బీమాని తీసుకొచ్చి వారి కుటుంబాలతో పాటు వారు అకాలంగా ఏదైనా ఇలాగ మృతి చెందితే కొంతవరకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించి జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలని. అకాలం చిన్న వయసులోనే జర్నలిస్టులు చాలామంది మరణిస్తున్నారు కనుక పని ఒత్తిడి వలన ముందుగా ప్రభుత్వాలు ఇలాంటి ఒత్తిడికి గురయ్యి మరణిస్తున్న వారి పట్ల సానుకూలంగా స్పందించి ఆ కుటుంబాలు కనీసం ఒక 20 లక్షలన్న ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే బాగుంటుందని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మన మృతి చెందిన మన కుటుంబాలు వారిని కూడా కలిసి వారితో కుటుంబ సభ్యులు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా కమిటీ తరఫున కూడా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా. పాత్రికేయ వృత్తిలో చాలా కాలం పనిచేసినటువంటి ఆర్ఎన్ గోపాలకృష్ణ మాస్టర్ గారు, అట్లాగే ప్రెస్ ఫోటోగ్రాఫర్గా అందరికీ ప్రెస్ వాళ్ళకే కాకోకుండా తెనాలిలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల మంది ప్రజలకి ప్రెస్ ఫోటోగ్రాఫర్ పొట్టి సీనుగా పరిచయమైనటువంటి చుక్కా శ్రీనివాసు, అట్లాగే అందరినీ ఎంతో ఆప్యాయతంగా పలకరించేటువంటి మన ఐతానగర్కి చెందిన కందుల శ్యాము, వీళ్ళు ముగ్గురు కూడా ఈ సంవత్సర కాలంలో అనారోగ్యాలతో మరణించటం జరిగింది. ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు చాలా సీనియర్ కామ్రేడ్గా, పాత్రికేయుడిగా ఆయన సేవలు మన పెద్దవాళ్ళతో బొల్లిమంది కృష్ణా మాస్టారు, తర్వాత ఈనాడు వెంకటేశ్వరరావు మాస్టారు, జంపన ప్రసాద్ మాస్టారు, అట్లాగే బిఎల్ నారాయణ గారు, వీళ్ళందరితో కలిసి చాలా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనుభవం ఉంది. యూనియన్లోనూ పనిచేశారు ఆయన. అట్లాగే మన ప్రెస్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ కూడా ఏపీయూడబ్ల్యూజేలో సభ్యుడిగా ఉన్నాడు. అందరికీ రోజు కూడా ఈ టైం అయిందంటే చిన్న సైకిల్ వేసుకుని వీధులన్నీ తిరుగుతా అందరినీ నవ్విస్తా అందరినీ ఉత్సాహపరుస్తూ కూడా ఆయన ఫోటోలు తీసి ప్రతి చోట ప్రతి పత్రికా ఆఫీస్కి వెళ్ళి ఫోటోలు అందించేటువంటి వాడు. అట్లాగే కందుల శ్యామ ఐతానగర్ చెందినటువంటి సోదరుడు చాలా ఉల్లాసంగా తెల్లారు లేస్తే పొద్దున్నే 10ంటికి బయలుదేరి అతను కూడా సైకిల్ మీదే వేరే ఏమీ లేకోకుండా సైకిల్ మీద తిరుగుతూ అందరినీ పలకరించుకుంటూ వార్తలు రాయడంలో మంచి సీనియర్ జర్నలిస్టుగా అతను పేరు గడించాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ సంవత్సర కాలంలో మృతి చెందడం అనేటువంటిది ఏపీయూడబ్ల్యూజీ పాత్రికేయ లోకానికి తెనాలికి మరి ముఖ్యంగా చాలా లోటుగానే భావిస్తున్నాం. ఎందుకంటే కళ్ళ ముందు ప్రత్యక్షంగా రోజు కనపెడుతూ అందరినీ నవ్విస్తూ ఉత్సాహపరుస్తూ తలలో నాలుకలాగా అందరికీ ఉండేటువంటి వీళ్ళు ముగ్గురు కూడా మృతి చాలా బాధాకరమని తెలియపరుచుకుంటూ ఈ మన మిత్రుడు మన అందరికీ 4-5 దశాబ్దాల నుంచి అందరికీ కూడా ఆయన గోపాలకృష్ణ గారి సంతాప సభ ఈరోజు వాళ్ళు జరుపుకోవాల్సి వస్తుందని, ఇంత త్వరగా జరుపుకోవాల్సి వస్తుందని కూడా నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఎంతో చాలా బాధాకరమైన అంశం. అందరికీ కూడా అందరితో కలిసి దాదాపు 1978-80 ప్రాంతాల్లో నుంచి మేమందరం కూడా కలిసి ఒక చోటగా పనిచేసిన వాళ్ళం. గోపాలకృష్ణ గారితో మాకు అంతటి అనుబంధం ఉంది. ఈ నేటి జర్నలిస్టులు అందరూ కూడా ఆయన ఒక ఆదర్శప్రాయుడు, కానీ మాకు కూడా ఆదర్శప్రాయుడు. జర్నలిజం మీద ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎక్కడ కూడా జర్నలిజం మీద దృష్టి మాత్రం ఏ రోజు ఆ ప్రభావం మాత్రం ఎక్కడ కనిపించలేదు. 5 ఆడపిల్లలు నుండి అతి సామాన్య కుటుంబంలో గుడిలో పూజలు చేసుకుంటూ 5 కూడా వివాహాలు చేసి గౌరవప్రదంగా వారందరూ కూడా కుటుంబాలను కూడా చేసుకుంటూ మరోవైపు జర్నలిజంలో ఉంటూ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో కూడా కొనసాగుతూ రేపల్లో ఈనాడులో పనిచేస్తూ కొంతకాలం తెనాల్లో పనిచేస్తూ తెనాల నుంచి రేపల్లో కూడా వెళ్ళి పనిచేసినటువంటి మా బిఎల్ నారాయణ, మా బొలిమంది కృష్ణ గారికి, ఇక్కడున్న మా చాలామంది మిత్రులందరూ కూడా మాకు 75-80 నుంచి కూడా అత్యంత సన్నిహితంగా కూడా మెలుగుతున్నాం. అనారోగ్యంగా ఎప్పుడు ఎవరికున్నా కూడా మా వంతు మేము ఎప్పుడు కూడా మాకు ఫోన్ చేస్తే సహాయం చేస్తున్నాం. ఆయన లేని లోటు కూడా మన జర్నలిజానికి, మన తెనాలి, మన మిత్రులందరూ కూడా తీరని లోటు.